ఫ్రెండ్స్ ఇది శారీ అంతా ఇలాగ కనకాంబరం కలర్ వచ్చింది. దాని మీద గోల్డ్ జరీ పూలు ఇలా వచ్చింది. అండ్ బార్డర్ ఏమో ఇలాగ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడే క్లాత్ తెచ్చుకున్నారు. వీళ్ళు మనకి రెగ్యులర్గా ఇస్తుంటారు ఫ్రెండ్స్. దగ్గర ఒక 1 ఇయర్ నుంచి బాగా ఇస్తున్నారు. వీళ్ళ పాప హైదరాబాదు, వీళ్ళ పాప కూడా వీళ్ళ మదర్తో మనకి పంపిస్తుంటారనమాట. ఈ మధ్య మనం కృష్ణుడిది చేసాము, 2 బ్లౌజెస్ చేసాము ఒక ఇంట్లోనే. ఆ కస్టమర్ చూడండి అసలు ఎంత బాగుందో డిజైను. ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు, ఓకేనండి అన్నాను. దాని తర్వాత నేను ఇది వేరే వాళ్ళకి చేసి నేను స్టేటస్లో పెట్టుకున్నాను. ఏమండి ఇది చాలా బాగుంది, ఇది వేయరా అన్నారు. ఓకే, కస్టమర్ ఇష్టమే, మా ఇష్టమే, మాదే ఉంది. బాగుంటుందని అంటే చక్కగా ఉంటుందండి అంటే సరే ఇది వేసేయండి అన్నారు. ఎంత బాగుందో చూడండి అసలు. ఇది 2 కలర్స్ ఆప్షన్ అండి. మనము ఏ కలర్ కాంబినేషన్తో వేసినా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఈ కనకాంబరం కలరు ఒకలాంటి కనకాంబరం కలర్ అండి. నేను దగ్గర 3 థ్రెడ్స్ తీసుకొచ్చాను, సెట్ అవ్వలేదు. ఇంకా మళ్ళీ 4th థ్రెడ్ తీసుకొస్తే అప్పుడు సెట్ అయింది. చూడండి ఎంత బాగుందో. కొన్ని ఏంటంటే చూడటానికి మ్యాచింగ్ అయినట్టు ఉంటాయి. మనం వర్క్ వేసి చేసేటప్పటికి లైట్ కానీ డార్క్ కానీ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ని బట్టి కూడా కొంచెం లైట్ డార్క్ అనిపిస్తుంది. కానీ అస్సలు థ్రెడ్స్ దగ్గర అసలు కాంప్రమైజ్ అవ్వనండి. బాగా ఎన్ని షాపులైనా తిరగని బాగా కరెక్ట్ మ్యాచింగ్ ఉంటేనే తీసుకుంటాను. కొన్ని థ్రెడ్స్ నేను గుంటూరు వెళ్ళి తీసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా, ఎంత బాగుందో చూడండి అసలు, ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి. ఆకు అవుట్లైన్ కానీ లోపల పుప్పొడి మొత్తం ఎక్కువ నేను గోల్డ్ రానిచ్చానండి, కొంచెం మగ్గం లుక్ వస్తుందని చెప్పేసి. ఈ బార్డర్ కూడా మనము కనకాంబరం కలర్ పెట్టుకోవచ్చు ఈ కలరు, కానీ గోల్డ్ జరీ వేస్తే ఇంకా లుక్ అనేది బాగా బాగుంటుందని చెప్పేసి నేను ఇంకా ఈ బార్డర్ కూడా నేను ఇంకా గోల్డ్ జరీ రానిచ్చాను. ఎంత నీట్గా ఉందో చూడండి. చక్కగా కట్ వర్క్ ఇష్టపడే వాళ్ళు ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఏమన్నా అంత బాగుందండి, మాకు ఇట్లా కట్ వర్క్ అనేది ఇష్టం ఉంటుందండి, మాకు స్ట్రైట్ లైన్ కావాలి అన్నా కూడా ఇది మొత్తం మనకి 2 మోడల్స్ ఇచ్చారు. స్ట్రైట్ ఉంది, కట్ వర్క్ ఉంది. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీకు ఏది వేయమంటే నేను అది వేస్తాను. చాలా బాగుంది కదా. ఇంకా మనం కుందన్స్ పెట్టలేదండి. ఈ ఈ ఈ స్టార్టింగ్లో కుందన్స్, ఈ మిడిల్ పార్ట్లో కుందన్స్, అలా అక్కడక్కడ కుందన్స్ పెడితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషను. దూరంగా కూడా చూడండి ఎంత బాగుందో. నేను ప్రతి డిజైన్ దూరంగా చూపిస్తున్నాను అండ్ దగ్గరగా చూపిస్తున్నాను. మీకు ఫినిషింగ్ కానీ కలర్ కాంబినేషన్ కానీ అన్నీ అర్థమవుతాయని. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి సంబంధించిన మనము నెక్ వన్ ఫ్రంట్ చూద్దాము. ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ ఫ్రంట్ కూడా అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఆవలింతలు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది మీకు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఇది నేను ఇప్పుడు వీడియో తీసేది దగ్గర నైట్ 1:30కి అట్లా తీస్తున్నాను. ఇది ఫ్రంట్ చాలా బాగుంది కదా. ఇంకా కుందన్స్ పెట్టాలి, మిడిల్ పార్ట్లో కూడా కుందన్స్ పెడితే ఇంకొంచెం లుక్ అనేది బాగా వస్తుంది. చాలా బాగుంది కదా. కట్ వర్క్ ఎంత బాగుందో చూడండి. నెక్కు కూడా కట్ వర్క్ వచ్చి బాగుంది కదా. ఇలా మెజర్మెంట్ నోట్ చేసుకుంటామండి. మొన్న ఒకళ్ళు అడిగారు సేమ్ మెజర్మెంట్ మాకు వస్తుందా, మా బ్లౌజ్ని బట్టి వస్తుందా అని. మీ బ్లౌజులను బట్టి మెజర్మెంట్ వస్తుందండి. అందరికీ సేమ్ మెజర్మెంట్ అనేది రాదు, డిజైన్ మాత్రం సేమ్ వస్తుంది, కానీ ఈ మెజర్మెంట్ అనేది మీ బ్లౌజులను బట్టి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇంకొకసారి ఇంకో డిజైన్ చూద్దాము. ఫ్రెండ్స్ ఇది శారీ అంతా కృష్ణ బ్లూ కలరు, బార్డర్ ఏమో బ్రౌన్ కలర్ వచ్చింది. దీని మీద బ్లౌజ్ మీద వేసేయమన్నారు. ఈ కస్టమరు మన ఇన్స్టా యూట్యూబ్ చూసి ఆ మధ్య ఒక 4 శారీస్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఫస్ట్ టైమే 4 శారీస్ ఇచ్చారు, చాలా బాగా నచ్చినాయని మళ్ళీ కంటిన్యూగా ఇస్తున్నారు. ఇది సెకండ్ టైము వచ్చినప్పుడు ఇచ్చిన శారీ అనమాట. కోలం డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. అసలు చూడండి ఎంత బాగుందో. ఒకవైపు పెద్ద బార్డర్, ఒకవైపు చిన్న బార్డర్ వచ్చింది బ్లౌజ్కి. ఇంకా నేను చిన్న బార్డర్ వైపు వేస్తాను. మన ఇన్స్టాలోనే ఇలా కట్ వర్క్ చూసారంట, బాగుందండి, డిఫరెంట్గా ఉంది. నాకు ఈ కట్ వర్క్ కూడా కావాలన్నారు. ఇంక ఈ బార్డరు, ఈ బంచ్, ఈ బుట్టీస్ ఇవన్నీ ఇంకా యాడ్ చేశాను. ఈ బుట్టీస్ వేరే డిజైన్లో, అంటే కోలం డిజైన్లోయే వేరే డిజైన్లోయే అది తీసుకొచ్చి దీంట్లో పెట్టానమాట. బాగుంది కదా ఫ్రెండ్స్. బ్లూ ఎక్కువ ఇస్తే లుక్ అనేది రాదు. కోలం అంటేనే మనకి గోల్డ్ కలర్ కాబట్టి నేను ఇంకా గోల్డ్ కలర్తోనే ఇచ్చాను. ఇది ఒకలాంటి గోల్డ్ అనమాట. ఈ టెజెస్ చూసారా ఎంత బాగున్నాయో.
ఇలా మీరు ఇలా టెజిల్స్ వేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి నా ఫోన్ నెంబర్కి కాల్ చేసి నాకు ఆర్డర్ ఇస్తారని అనుకుంటున్నాను. ఎంత బాగున్నాయో చూడండి, ఎంత నీట్గా వచ్చాయో. మీ శారీ కలర్ కాంబినేషన్ తగ్గట్టుగా నేను వేస్తాను. ఓకేనా, బాగుంది కదా. ఇప్పుడు ఈ ఈ హ్యాండ్కి సంబంధించి నెక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ ఫ్రంట్ కూడా అయిపోయింది. వీళ్ళు లట్కన్స్ కూడా వేయమన్నారు. అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది కదా. ఇలా బుట్టి కూడా మధ్యలో ఏదైనా బుట్టి వేయమన్నారు. హ్యాండ్కి వచ్చిన బంచి వేయమన్నారు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వేయమన్నారు. బట్ పట్టదు కదా మధ్యలో, వీళ్ళది లెంత్ చాలా తక్కువ ఉంది, పట్టదండి. నేను చూసి వేస్తానని చెప్పేసి మధ్యలో ఇచ్చినది వేసాను. బాగుంది కదా. ఇవన్నీ బుట్టీస్ వేసాను. అసలు ఎంత అందంగా ఉందో చూడండి. ఇలా ఈ డోరీ కూడా కొన్నిటికి 2 వేస్తాను ఫ్రెండ్స్. అదేంటంటే ఫోల్డ్ చేసి వేయాలి, కోన్ షేప్లో వస్తుంది. ఇవి వచ్చినప్పటికీ ఇది 1 సైడ్ ఇది 1 సైడ్ ఇలా పెడతారు, పెట్టి ఒక రోప్ పెడతారు. ఈ 2 ఇలా గమ్ పెట్టి రోప్ పెడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది కూడా మీకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఉంది. తిరగలు పడితే మళ్ళీ బ్యాక్న ప్లెయిన్ క్లాత్ కనిపించకుండా ఇలా బ్యాక్ సైడ్ ఒక ఫ్లవరు ఇటు ఒక ఫ్లవరు 2 అటాచ్ చేసేసి వేసానమాట. అప్పుడు మీకు బోర్ల పడ్డా కూడా మీకు ప్లెయిన్ అనేది అనిపించదు. ఎటు తిరిగినా కూడా మీకు చక్కగా చుట్టూరు ఫ్లవర్స్ అనేది కనపడిద్ది 2 సైడ్స్. అందుకని ఇలా గమ్మ అనేది పెట్టేసి మళ్ళీ ఈ పెరలు ఈ గోల్డ్ పూస్ అనేది యాడ్ చేసి పెట్టానమాట. సేమ్ ఇదే స్టైల్లో ఇది కూడా వస్తుంది అనమాట. బాగుంది కదా ఫ్రెండ్స్. ఫ్రంట్ కూడా ప్రింట్స్ కట్ కావాలన్నారు, ఇంక అందుకని ఇట్లా పెట్టాను. ఇదిగోండి, ఇంకా థ్రెడ్స్ అవి కట్ చేయాలి. ఎంత సన్న థ్రెడ్స్ చూడండి. అసలు ఇవి కట్ చేసేటప్పటికి గోరు ఇదంతా నిప్పు పుట్టిపోయిద్ది. కట్ చేయాలి, ఇదంతా కట్ చేస్తే అప్పుడు నీట్గా ఉంటుంది. ఇదంతా కట్ చేసా చూడండి. కట్ చేసిన దానికి కట్ చేయని దానికి ఎంత డిఫరెన్స్ ఉందో కదా. ఇది శారీ అంతా బాగా డార్క్ పర్పుల్ వచ్చింది. బార్డర్ కూడా ఇదే వచ్చింది. కానీ బ్లౌజ్ మాత్రం సెల్ఫ్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇవ్వటమే పైనుంచే సెల్ఫ్ కలర్ వచ్చింది. సారీ సెల్ఫ్ కాదు, కాంట్రాస్ట్ కలర్ వచ్చింది. ఇదిగోండి ఈ కలర్ కాంట్రాస్ట్ కలర్. ఇంక ఇది స్ట్రాంగ్గానే ఉంది, దీని మీదే వేసేస్తానని చెప్పాను. ఆల్రెడీ నేను వేరే కస్టమర్కి చెప్పా కదా, స్కూల్ ప్రిన్సిపల్ గారికి 4 బ్లౌజెస్ చేశాను బడ్జెట్ ఫ్రెండ్లీలో అని చెప్పేసి. ఆ కస్టమర్ బ్లౌజెస్ ఉన్నాయి, వాటిల్లో ఇది బాగా నచ్చింది. సరే ఇది వేసేయండి, బాగుంది, కట్ వర్క్ కూడా డిఫరెంట్గా ఉంది. రావటంతోనే కొత్త డిజైన్స్ చూపించండి అన్నారు. మన దగ్గర అన్ని కొత్త డిజైన్స్ ఏనండి అన్నాను. ఓకేనండి బాగున్నాయి అన్నీ అని చెప్పేసి వాటిల్లో ఇది బాగా ఎక్కువ నచ్చింది కస్టమర్కి. ఇంకా సరే ఇది వేసేయమన్నారు. ఎందుకంటే ఇది నెక్ కట్ వర్క్ వస్తుంది, ఫ్రంట్కి కట్ వర్క్ వస్తుంది, హ్యాండ్కి కూడా కట్ వర్క్ వస్తుంది. ఇలాంటి స్ట్రైప్స్ వచ్చేసి మనకి 7 ఏమో వస్తాయి ఈ హ్యాండ్కి కూడా. ఇది డిఫరెంట్గా ఉందండి అని చెప్పి చాలా బాగా నచ్చింది అనమాట ఈ డిజైన్. చూడండి అసలు ఎంత బాగుందో. నేను ఇంకా సింగిల్ కలర్ ఇచ్చాను, ఎందుకంటే ఇంకా శారీలో కలర్స్ ఏమీ లేవు, ఓన్లీ పర్పుల్ కలరు అండ్ లైట్ కాపర్ కలరు ఉంది. ఇంక నేను అదే ఎక్కువ రానిచ్చాను. ఇంకా 2 కలర్స్తో వేసాను. అసలు ఎంత క్లాస్గా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఇది వేస్తుంటే వేరే కస్టమర్ వచ్చారు, ఇది చాలా బాగుందండి అని అన్నారు. మళ్ళీ నాకు ఇంకోటి ఆర్డర్ వచ్చిందనమాట, సేమ్ డిజైను. బుట్టీస్ కూడా చూడండి ఎంత నైస్గా ఫ్లవర్ వాజ్ లాగా ఉంటాయి బుట్టీస్ కూడా. దీంట్లో వచ్చిన బుట్టీసేను. ఫ్రంట్ కూడా చూడండి చక్కగా కట్ వర్క్ వచ్చి ఎంత బాగుందో. ఇలా రావటము ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇలాగ కర్వ్స్ తిరగటము ట్రెండ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలాగ చక్కగా కర్వ్స్ ఇట్లా చేయించుకొని వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది. దీనికి హైలైట్ హ్యాండ్సే ఫ్రెండ్స్. ఈ టైపు దాదాపు ఒక 7 వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, అది కూడా చూసేద్దాం రండి ఫ్రెండ్స్. హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. అసలు చూడండి ఎంత బాగుందో. 6 లైన్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చక్కగా ఇలా కట్ వర్క్ చేయించుకొని వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇంకా మనం కుందన్స్ అంటించాలి ఈ మిడిల్ పార్ట్లో, ఇలా కర్వ్స్ దగ్గర అలా కుందన్స్ అంటిస్తే అసలు లుక్ ఇంకా మామూలుగా ఉండదు. చాలా బాగుంది కదా. ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో మీరే చూడండి, చాలా బాగుంది. ఇప్పుడు ఇంకో డిజైను ఇంకొక బ్లౌజు చూద్దాము.